సంఘంలో జీవం గల దేవుని సంఘంలో పెత్తనం చేయడానికి నీకెవడిచ్చాడు అధికారం? జీవం గల దేవుని సన్నిధిలో నా మాటే నెగ్గాలనే స్వభావం ఎందుకు వస్తుంది? కుటుంబాల మధ్య ఏ స్వభావం అయితే కనపరుచుకున్నావో జీవము గల దేవుని సంఘములో ఆ స్వభావం కనపడకూడదు. ఒకవేళ కాదు కూడదు భయం లేని కోడిలాగా తిరుగుతాను, సంఘంలో కూడా నన్ను అడిగేవాడు ఎవడనుకున్నామేం? జాగ్రత్త. ద్రాక్ష తోటను పాడు చేయి గుంట నక్కల అంతు చూస్తాడు. ఎస్ సార్ నో? తెలివిగా నా మాటలు పట్టుకొని ఏమండి, జీవము గల దేవుని సన్నిధిలో నవీన స్వభావము కలిగిన వారమై మనం ప్రవర్తించాలి. అలా కాకుండా కుటుంబంలో ఎలా ప్రవర్తిస్తున్నాం అలా సంఘంలో ప్రవర్తించడం, కుటుంబ వ్యవస్థలో ఇంట్లో ఎలా ప్రవర్తిస్తున్నాం అలా ప్రవర్తిస్తున్నాం అలాగే సంఘంలో ప్రవర్తించడం కంటికి కనపడని శాపం.